హలో, వెల్కమ్ టు వన్ మోర్ రెసిపీ. నేను ఇక్కడ గోరుచిక్కుల్ని ఫ్రై చేసేస్తున్నాను. మీరు వీటిని ఏమంటారో కమెంట్ చేసేయండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా పిలుస్తారు కదా. అండ్ ఈ గోరుచిక్కుళ్ళు రెసిపీ చూస్తూ నా చైల్డ్హుడ్ మెమరీ ఈ రెసిపీతో ఉన్నది ఒకటే షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ గోరుచిక్కుళ్ళని అయితే నీట్గా వాష్ చేసేసుకొని బాయిలింగ్కి పెట్టేసుకోవాలి. గ్యాస్ షార్టేజ్ వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ నేను ఇట్లా బాయిలింగ్కి వాటన్నిటికీ ఎక్కువగా ఇండక్షన్నే యూస్ చేస్తున్నాను. సో గ్యాస్ చాలా సేవ్ అవుతుంది నాకు. సో ఇవన్నీ బాయిల్ అయిపోయిన తర్వాత చాలా సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈజీగా మనకి ఆ సైడ్స్ అన్నీ తీసేయడానికి వచ్చేస్తుంది. అండ్ హ్యాండ్తోనే చిన్న చిన్న పీసెస్గా ఆర్ మీకు ఎంత సైజ్ కావాలో అంత సైజు కట్ చేసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. సో చిన్నప్పుడు మా మమ్మీ వర్క్ చేసేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. సో చిన్నప్పుడు ఇవన్నీ ఇంత 4 మెంబర్స్కి ఇవన్నీ తీయాలంటే చాలా టైం అవుతుంది కదా. సో మార్నింగే లేచి హెల్ప్ చేయండి, మీరు హెల్ప్ చేయరా అని చెప్పి తిడుతూ ఉండేవాళ్ళు. అప్పుడు అబ్బా పొద్దున్నే హెల్ప్ చేయాలంటుందా మమ్మీ అనుకునేవాళ్ళు. సో అప్పుడు తెలియదు కదా మదర్స్ కంటే ఇంత వర్క్ ఉంటుంది, ఇంత బిజీ ఉంటుంది. దట్టు వర్కింగ్ మదర్స్ అంటే పొద్దున్నే లేచి అందరికీ కుక్ చేసి బాక్స్ పెట్టి వెళ్ళాలి అని అప్పుడు తిట్టుకునే వాళ్ళం. ఇప్పుడు తెలుస్తుంది మదర్స్ అయిన తర్వాత వాళ్ళ వాల్యూ ఏంటి, వాళ్ళు ఎందుకు అలా కోప్పడేవాళ్ళు. ఏం చేస్తాం, చైల్డ్హుడ్లో తెలియదు కదా. సో అప్పుడు తెలుసుంటే కొంచెం లేచి అట్లా హెల్ప్ చేసేవాళ్ళం. సో నాకు ఎప్పుడు గోరుచిక్కుళ్ళు రెసిపీ చేస్తున్నా నాకు అదే గుర్తొచ్చేది, అరే మమ్మీకి హెల్ప్ చేస్తుంటే బాగుండేదని. సో రెసిపీలోకి వచ్చేస్తే, సో యాజ్ యూజువల్ అవన్నీ కట్ చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టేసుకొని తాలింపు దినుసులు వేసుకొని ఆనియన్స్, చిల్లీస్, కర్రీ లీవ్స్ వేసేసుకోవాలి. అండ్ మీరు ప్లెయిన్గా కూడా చేసేసుకోవచ్చు. లైక్ నేనైతే యూజువల్గా ప్లెయిన్గానే చేసేసుకుంటాను, జస్ట్ ఉప్పు, కారం, పసుపు వేసుకుని. బట్ డిపెండ్స్, కొంతమంది కొబ్బరి కారం వేసుకుంటారు ఆర్ సమ్ పల్లీల పొడి ఏమన్నా వేసుకుంటారు. నేను యూజువల్గా అయితే ప్లెయిన్గానే చేసుకుంటాను, కొబ్బరి అట్లా ఏం యాడ్ చేయకుండా. కానీ ఇప్పుడు ఏంటంటే నేను లైక్ బిఫోర్ డే కాకరకాయ ఫ్రై చేసినప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి మిక్సీ చేసి పెట్టుకున్నాను. సో ఆ పౌడర్ కొంచెం మిగిలిపోయింది, అది వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పి నేను యాడ్ చేసేసుకున్నా. సో గోరుచిక్కుళ్ళు వెయ్యక ముందే యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే అది పచ్చిదే నేను మిక్సీ చేసుకున్నా, లైక్ ఫ్రై చేసి ఏం మిక్సీ చేసుకోలేదు. సో దానివల్ల నేను ముందే వేసేసుకుని లైట్గా ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత గోరుచిక్కుళ్ళు వేసి ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకున్నా. లాస్ట్లో కొత్తిమీర. యూ డోంట్ బిలీవ్, అసలు ఎప్పుడు నేను ప్లెయిన్గానే చేస్తాను. ఈ ధనియా యాడ్ చేయడం వల్ల ధనియా అండ్ వెల్లుల్లి చాలా అంటే చాలా టేస్ట్ ఎలివేట్ అయ్యింది. సో మీరు ప్లెయిన్గానే చేసుకోవచ్చు, కొబ్బరన్న యాడ్ చేసుకోవచ్చు, ఇలా ఏమన్నా ధనియా పౌడర్ అన్న వేసుకోవచ్చు. రోజు తినేదానికన్నా మా పాప ఇంకా డబల్గానే తినేసింది. సో ఈ ప్యాన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఇండస్ వ్యాలీలో తీసుకున్నానని. ఇట్లాంటి ఫ్రైస్ వాటన్నిటికి కూడా చాలా సూపర్గా హెల్ప్ అయిపోతుంది. స్టీల్ కదా అని చెప్పి ఎక్కువ అంటుకుంటుందని అయితే ఏం చెప్పలేము, ఏం అంటుకోదు. సో వేడి రైస్తో సర్వ్ చేసేసుకుంటున్నాను. మా బేబీకి కూడా పెడుతున్నా కాబట్టి కొంచెం గీ కూడా యాడ్ చేసేసుకున్నాను. సో దట్స్ ఇట్. సో ఇది మన గోరుచిక్కుళ్ళు రెసిపీ. మీరు ఎలా చేస్తారు అనేది కమెంట్లో షేర్ చేసుకోండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్